Audio Jungle. Audio Jungle. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ వ్లాగ్స్. ఇవాళ నేను జీడిపప్పు బఠానీతోని బగారా రైస్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. జీడిపప్పు, హోల్ గరం మసాలా అండి, ఇలాచీలు, సాజీరా, ఆకు పువ్వు, దాల్చిన చెక్క, ఇవన్నీ వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, పచ్చిమిర్చి అండి 2 తీసుకున్నాను, పచ్చిమిర్చి, బఠానీ, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు. నేను ముందుగానే బియ్యం అనేది కడిగి పెట్టేసుకున్నాను. 1 గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు దాని తయారు విధానం చూద్దాము. ముందుగా నేను స్టవ్ వెలిగించి అందులో ఒక 2 చెంచాల వరకు నూనె అనేది వేసుకున్నాను. ఇప్పుడు అందులో బిర్యానీ ఆకు వేస్తున్నాను. అది కొంచెం వేగింది. ఇప్పుడు మనం అందులో హోల్ గరం మసాలా అనేది వేసుకోవాలి. అది కూడా వేగిపోయిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు అందులోనే బఠానీ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా వేయడం వల్ల మనకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మనం కలిపేసుకుందాం. ఇవన్నీ కలిపి ఒకసారి చూడండి. ఇవి ఒక 5 నిమిషాల్లో మనకు వేగిపోయాయి. ఇప్పుడు అందులోనే నేను జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు అది కొంచెం మనం కలిపేసుకుందాము. చూడండి, వేగిపోయాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత అనేది పెట్టేసుకుందాం. అంతలో ఇప్పుడు ఈ గ్లాస్తో నేను కొలత తీసుకున్నాను. బియ్యానికి 1 గ్లాస్ కొలత తీసుకొని కడిగి పెట్టేసుకున్నాను, నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు మూత తీద్దాము. చూడండి, అవి వేగిపోయాయి. ఇప్పుడు అందులో 1 స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేస్తున్నాను. అందులో ఇప్పుడు నేను 2 గ్లాసుల వరకు నీళ్ళు అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. అవి మనకి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మనకు నీళ్ళు అనేది మరిగేంత వరకు మనం అలానే ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, నీళ్ళు అనేది మరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న బియ్యాన్ని అందులో వాటర్ లేకుండా వేసేసేయాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. 2 నిమిషాలు మూత పెట్టేసి మనం దాన్ని ఉడకనిద్దాము. చూడండి, అన్నం అనేది ఉడుకుతుంది కదా. సో ఇప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని కొంచెం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెడతాము కొంచెంగా. చూడండి, ఇప్పుడు కొంచెం అన్నం అనేది కలిపేసుకొని ఇలానే ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టి అన్నం అనేది దమ్కేసేసుకుందాం. రైస్ అనేది రెడీ అయిపోయిందండి, బగారా రైస్. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది ఏంటంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.